అమెరికా అధ్యక్షుడి వారసులు గల్ఫ్ దేశాలతో ఆడుతున్న డ్రోన్ గేమ్ ఏంటి? శాంతి ముసుగులో జరుగుతున్న ఈ బిలియన్ డాలర్ల దందా వెనుక ఉన్న అసలు రహస్యాలేంటి? అసోసియేటెడ్ ప్రెస్ సంచలన కథనం ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. యుద్ధం అంటే సామాన్యుడికి చావు కేకలు, కానీ కొందరికి అది కాసుల వర్షం. ప్రస్తుతం ప్రపంచం చూస్తున్న మహాసంగ్రామం వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారసులు సరికొత్త అధ్యాయానికి తెరలేపారు. ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్. ఇప్పుడు ఆ ఇద్దరి పేర్లు అరబ్ దేశాల్లో మార్మోగుతున్నాయి. అయితే ఇది దౌత్య సంబంధాల కోసం కాదు, డ్రోన్ల అమ్మకాల కోసం. ఒకవైపు ఇరాన్తో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ గల్ఫ్ దేశాలు భయాన్ని ఆసరాగా చేసుకుని తమ సొంత లాభం కోసం ట్రంప్ పుత్రులు చక్రం తిప్పుతున్నారు. ఫ్లోరిడా కేంద్రంగా పనిచేస్తున్న పవరెస్ అనే స్టార్టప్ కంపెనీ ఇప్పుడు పశ్చిమాసియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కంపెనీలో ట్రంప్ కుమారులకు కీలక వాటాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు అదే కంపెనీ తయారు చేసే డ్రోన్లను కొనుగోలు చేయాలంటూ గల్ఫ్ దేశాలపై తీవ్ర ఒత్తిడి మొదలైంది. ఇది కేవలం వ్యాపారం కాదు, ఒక పొలిటికల్ హైజాక్. సాధారణంగా ఏ దేశమైనా రక్షణ ఒప్పందాలు చేసుకోవాలంటే కఠినమైన నిబంధనలుంటాయి. అమెరికా కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అవుతోంది. రాజ్యాంగబద్ధమైన అనుమతులతో పని లేకుండా నేరుగా అధ్యక్షుడి అధికారిక పలుకుబడిని వాడుకొని ఈ డీల్ సెట్ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన రిచర్డ్ పెయింటర్ ఈ వ్యవహారంపై బాంబు పేల్చారు. అమెరికా చరిత్ర